అవని అయితే ఇంకా శ్రేయ వెళ్ళిపోయిందని చెప్పని ఇంకా అందరూ అయితే శ్రేయ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా మీరిద్దరూ అక్కల చెల్లెలు కాబట్టి మీరిద్దరిది ఒకే మాట అన్నట్టుగా ఉంటుంది. నీ చెల్లెలకి పని చెప్పేటప్పటికీ నీకు బాధేసిందా అన్నట్టుగా ఇంక శ్రేయ అడుగుతుంది. అయినా మేము ఆ ఇంటికి రావడం ఇంకా జరగదు, మేము ఇక్కడే ఉంటాం. ఏంటి శ్రీకర్ అని చెప్పని అనగానే అవును వదిన, శ్రేయ ఎలా చెప్తే అలాగే అని చెప్పని అంటాడు. ఇంకా ఇలా ఉండడం తప్పు కదా, అత్తవారింట్లో నుంచి ఇలా చెప్పి పెట్టకుండా రావడం అని చెప్పని అనేటప్పటికీ ఇంకా శ్రేయ అయితే మీరు ఎక్కువగా నాతో మాట్లాడారంటే నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పని నేను పోలీసులు చెప్తాను అంటే ఇంకా అవని కూడా అయితే ఇంకా కోపంతో చెప్పు, ఏ పోలీసులు వస్తారో రమ్మని చెప్పు అని అంటుంది. ఇంకా భరత్నైతే రాజేశ్వరి అయితే ఇంకా కొద్దిగా తనలోకి మార్చుకోవాలి, నా కొడుకుని నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి అన్నట్టుగా తనకి ఆ కంపెనీలోనే మేనేజర్గా అన్నట్టుగా జాబ్ ఇచ్చి ఇంకా తనకి క్యారేజ్ తీసుకొని వచ్చి తిను బాబు అని చెప్పని పెడుతుంది. ఇంకా చేతికి గాయం తగులుందని ఇంకా తినలేక ఇబ్బంది పడుతుంటే అయ్యో బాబు నేను తినిపిస్తానులే అని చెప్పనంటే మీరెందుకు లేండి అని చెప్పంటే నువ్వు నా కొడుకు లాంటోడివి కదా అని చెప్పనని ఇంకా ఒక తల్లిగా భరత్కి అన్నం తినిపిస్తూ తను సంతోషిస్తుంది. ఇంకా భరత్ కూడా అయితే మీలో మా అమ్మే కనిపిస్తుంది నాకు అని చెప్పని అనగానే మళ్ళీ రాజేశ్వరికి అయితే కోపం వస్తుంది. ఎందుకంటే మీనాక్షి గురించి ఎత్తాడు అని చెప్పనని, తల్లి ఎవరికైనా తల్లే కదా బాబు అన్నట్టుగా. ఇంకా చక్రధర్ అయితే రాజేశ్వరి భరత్ని తన వైపు తిప్పుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తుంది అనుకోలేదు అంటే అవనికి ఆల్రెడీ చెప్పుంటుంది, నువ్వు కానీ నీ అంతటి నువ్వు నా కొడుకును పంపించావా సరే, లేదంటే నేనే నా కొడుకును దగ్గర చేసుకుంటాను అని.